సాయి సిల్క్స్ ప్రధానంగా టెక్స్టైల్స్ మరియు రీటైల్ రంగంలో పని చేస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎథ్నిక్ వేర్ రిటైలర్లలో ఒకటి. ప్రధాన ఉత్పత్తులు: చీరలు, సారీస్, మహిళల వస్త్రాలు, పురుషుల వస్త్రాలు మరియు కిడ్స్ వేర్. ప్రముఖ బ్రాండ్లు: కంపెనీ తన వ్యాపారాన్ని 4 విభిన్న బ్రాండ్ ఫార్మాట్లలో నిర్వహిస్తోంది. కళామందిర్ మధ్యతరగతి మరియు ఎగువ మధ్యతరగతి వారికి. వరమహాలక్ష్మి ప్రీమియం పట్టు చీరలు మరియు వివాహ దుస్తుల కోసం. KLM ఫ్యాషన్ మాల్ సరసమైన ధరల్లో లేటెస్ట్ ఫ్యాషన్ కోరుకునే యువత కోసం. మొండివి మహిళల కోసం ప్రత్యేకమైన ఫ్యూజన్ వేర్. 2. భవిష్యత్తు ప్రణాళికలు ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఫోటోలోని వార్తలు మరియు తాజా రిపోర్టుల ప్రకారం, కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ క్రింది ప్రణాళికలను కలిగి ఉంది. స్టోర్ల విస్తరణ రీటైల్ ఎక్స్పాన్షన్. FY26లో ఇప్పటికే 13 కొత్త స్టోర్లను ప్రారంభించింది. మిగిలి ఉన్న IPO నిధులు సుమారు ఇండియన్ రూపీ 39.86 కోట్లను సెప్టెంబర్ 30, 2026 నాటికి ఉపయోగించాలని నిర్ణయించింది. దీని ద్వారా తమిళనాడు, కర్ణాటక, మరియు ఆంధ్రప్రదేశ్లో మరో 4 కొత్త స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి. తమిళనాడులోని కాంచీపురంలో ఒక కొత్త వేర్హౌస్ నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఇది సప్లై చైన్ మరియు స్టాక్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఆదాయ వృద్ధి లక్ష్యం. ప్రస్తుత వృద్ధి 13%, అనుకున్న 15% లక్ష్యం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే పెళ్లిళ్ల సీజన్ల ద్వారా అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ విస్తరణ. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మహారాష్ట్ర మరియు కేరళ వంటి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే ఆలోచనలో ఉంది. ప్రస్తుత పరిస్థితి క్విక్ సమ్మరీ. మీరు పంపిన ఫోటో ప్రకారం, స్టాక్ ధర దాని IPO ధర ₹222 కంటే 57% పడిపోయి ప్రస్తుతం ₹100 కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది. ఆదాయం పెరిగినప్పటికీ, కంపెనీ పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడమే ఈ పతనానికి ప్రధాన కారణం. అయితే, కొత్త స్టోర్ల ప్రారంభం మరియు విస్తరణ ద్వారా కంపెనీ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది.